సో జనరల్గా ప్రీ హీటింగ్ అయినప్పుడు ఈ రెడ్ ఇండికేటర్ ఉంది కదండి, ఇది ఇక్కడ వరకు రావాలి. ఇక్కడ వరకు వస్తేనే అది ప్రీ హీటింగ్ కంప్లీట్ అయినట్టు. జనరల్గా వెజిటేబుల్స్ ఇట్లాంటి వాటికి ప్రీ హీటింగ్ మ్యాండేటరీ. అది లిడ్ పెట్టుకొని కర్రీస్ లైక్ రైస్ కానీ ఇంకేమైనా ఐటమ్స్ కుక్ చేస్తారు కదా, అలాంటప్పుడు మాత్రం ప్రీ హీటింగ్ మ్యాండేటరీ కాదు. జస్ట్ ఏమన్నా రైస్ ఐటమ్ ఇట్లా ఏంటంటే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. రైస్ కుక్ చేసుకోవాలంటే జస్ట్ ఖాళీ కర్రీస్ కుక్ చేస్తున్నారు, లేదంటే ఆయిల్ కానీ వేస్తారు అనుకున్నప్పుడు మాత్రం ప్రీ హీటింగ్ మ్యాండేటరీ చేయండి. ప్రీ హీటింగ్ చేసిన తర్వాత ఆయిల్ ఏదైనా ఎంత వేసుకుంటారో దానికి హాఫ్లో హాఫ్ వేసేయండి. అంటే 1/4 25%. ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఎంత వేసుకుంటారు దానికంటే తక్కువ వాడండి. సాల్ట్ అయినా సరే వాట్ ఎవర్ మీరు ఏది వాడినా, కారం అయినా సరే తక్కువ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది నాన్ పోరస్ మెటీరియల్, దీంట్లో ఎలాంటి హోల్స్ ఎలాంటివి ఏమి ఉండవు, రియాక్షన్ అవ్వదు, అబ్జర్వ్ కూడా చేసుకోదు. ఆడితం యూజ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఇది ఆపోజిట్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్నాక ఫస్ట్ క్లిక్ ఇస్తే ఆన్ అవుతుంది, సెకండ్ క్లిక్ ఇస్తే మనకి ఏమేమి కావాలో విండోస్ స్టార్ట్ అవుతాయి. ఇది రోస్టింగ్ విండో, ప్రీ హీటింగ్కి యూజ్ చేసుకోవచ్చు. రోస్టింగ్ అంటే ప్రీ హీటింగ్ విండో. ఇప్పుడు మీరు సపోజ్లీ ఏదైనా ఆయిల్ వేసుకునే ముందు ప్రీ హీటింగ్ చేసుకుంటారు కదా, మీరు ఇలా చూసుకోలేరు, జస్ట్ అలా వెళ్ళేసి వస్తాను అని అనుకుంటే మీరు ఇలా పెట్టేసి వెళ్ళిపోవచ్చు. మీరు అంతవరకు రాగానే అది బీప్ సౌండ్ ప్రీ హీట్ అయిపోయినట్టు, ప్రీ హీటింగ్ అయిపోయినట్టు. ఆఫ్ చేసేసుకొని రిమూవ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇది బేకింగ్ విండో. ఇప్పుడు నావిజిన్ యూజ్ చేసినప్పుడు కానీ, కేక్స్ యూజ్ చేసినప్పుడు కానీ మీకు యూజ్ అవుతుంది. ఇది ప్రీ హీటింగ్. ఇది మళ్ళీ మీరు ఇప్పుడు ఏదైనా కుక్ చేశారనుకోండి, అది మళ్ళీ రీహీటింగ్ చేసుకుంటారు కదా, అప్పుడు ఈ విండో యూజ్ చేసుకోవచ్చు మీరు 60 degrees. సో ఇందాక మీరు ఇక్కడ స్టార్ట్ చేసి ప్రీ హీట్ వచ్చినాక ఆఫ్ చేసేయమన్నారు కదా బటన్. ప్రీ హీటింగ్ ఇంత రాగానే అది ఇండికేటర్ ఇస్తుంది, బీప్ సౌండ్ ఇస్తుంది. అప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేస్తాం కదా. ఇది అప్పుడు మీరు ఇది తీసేయండి, తీసేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అంతా అయిపోయి మూత పెట్టుకునేటప్పుడు మళ్ళీ ఇలా ఆన్ చేసుకుని, ఇది క్యారెట్ విండో అంటే వెజిటేబుల్స్ అనమాట. దీంట్లో క్యారెట్ విండో వస్తే ఎనీ వెజిటేబుల్స్ క్యారెట్ విండో దగ్గర అప్రాక్సిమేట్లీ మీరు వెజిటేబుల్స్ ఒక 3 minutes చేయాలనుకుంటున్నారు, 3 minutes పెట్టేసేయండి, సరిపోతుంది. అలా 3 minutes అలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రాగానే బీప్ సౌండ్ వస్తుంది. అయితే వెనెవర్ ఇక్కడ టచ్ అయిన తర్వాత అప్పటి నుంచి మనకి 3 minutes క్లోజ్ అయిపోతాయి. సో అది బీప్ సౌండ్ ఇస్తుంది అనమాట. ఇక్కడ వరకు రాగానే బీప్ సౌండ్ ఇస్తుంది. జనరల్లీ మనం ఎంత టైం సెట్ చేస్తామో ఆ మినిట్స్ 3 minutes ఇచ్చామంటే 3 minutes రీచ్ అవ్వగానే బీప్ సౌండ్ వస్తుంది. అంతేగాని అది లోపల కుక్ అయిందా లేదా దాన్ని బట్టి కాదు. జనరల్ గా ఏంటంటే ఆ హార్డ్నెస్ బట్టి మనం టైం పెట్టుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్, ఇప్పుడు లీఫీ వెజిటేబుల్స్ అంటే 1-2 minutes లో సరిపోతుంది. అవి కొంచెం క్యారెట్స్ ఇలాంటివి అయితే 5 minutes అలా తీసుకుంటుంది. అంటే బేస్డ్ ఆన్ మీకు అది ఆడియోథామ్ బుక్ కూడా ఉంటుంది, ఇస్తారు. దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది ప్రతి ఒక్క వెజిటేబుల్ కనుక ఏంటి అని చెప్పేసి ఒకసారి చూసుకోండి, ఈ వెజిటేబుల్ కి ఎంత కుక్ అవుతుంది అని దాంట్లో మెన్షన్ అయి ఉంటుంది. అండ్ ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ హీట్ ఈ పాట్ కి ఫిక్స్ చేసుకునే హీట్ అంతా ఇంతవరకు వస్తుంది. ఆ 3 minutes కుక్ అవుతుంది అన్నాను కదా, ఇక్కడి వరకు వచ్చిన తర్వాత బీప్ సౌండ్ వస్తుంది, టింగ్ 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 అని. ఇక్కడ మైనస్ ఇండికేటర్ చూపిస్తుంది, ఆర్ ఎల్స్ ప్లస్ అన్న చూపించవచ్చు. అప్పుడు ఇలా ఒకసారి ఇలా నొక్కోవాలి, నొక్కుంటే ఆ ఇండికేటర్ వెళ్ళిపోయి 3 minutes లో మన కుకింగ్ కంప్లీట్ అవుతుంది. ఇన్ కేస్ మీ ఫ్లేమ్ హైలో 2 windows ఉంటాయి, ఒకటి సాఫ్ట్ విండో ఉంటుంది, ఒకటి టర్బో విండో ఉంటుంది. సాఫ్ట్ విండో వచ్చేసి వెజిటేబుల్స్ ఏమైనా కుక్ చేసుకున్నప్పుడు లైక్ పొటాటో లాంటివి కానీ, ముదిరిపోయిన సోరకాయ, గోకరకాయ, ఫైబర్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ కి చాలా టైం పడుతుంది జనరల్ కుక్ చేసుకున్నాను. అలాంటప్పుడు సాఫ్ట్ విండోలో కుక్ చేసుకోవాలి. 1 minute సరిపోతుంది. ప్లస్ చేసుకోవాలి, ప్లస్ చేసుకుంటే 10 minutes వస్తుంది. మైనస్ చేసుకుని 1 minute లో పెట్టేసుకోవాలి. ఇది ఇంతవరకు రీచ్ అయిన తర్వాత మళ్ళీ మైనస్ ఇండికేటర్ చూపిస్తుంది మీకు, అది క్లిక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోతుంది కుకింగ్. దాని తర్వాత ఆఫ్ చేసేసుకొని రిమూవ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వాట్ ఎవర్ సాఫ్ట్ కానీ టర్బో కానీ ఇక్కడ వరకు ఇండికేటర్ వస్తుంది కదండి, అది కొంచెం వెనక్కి ఇంతవరకు వచ్చేంత వరకు ఓపెన్ చేయకూడదు, ఇంతవరకు రావాలి అట్లీస్ట్ ఇంతవరకు. ఎందుకంటే ప్రెషరైజ్ అవ్వడానికి లోపల ఉన్న ప్రెషర్ తగ్గే వరకు ఓపెన్ చేయాలి. ఇంతవరకు ఒక 5 టర్బో అంటే లైక్ మటన్ కానీ లేకపోతే పప్పు ఇలాంటి ఐటమ్స్ ఏమైనా ఉన్నా కూడా టర్బోలో కుక్ చేసుకుంటాం. పాయ సపోజ్ మీరు పాయ కుక్ చేస్తున్నారంటే టర్బోలో
10 minutes పెట్టుకోవాలి. ఓకే. 10 minutes ఫస్ట్ ఇంతవరకు అయిపోయిన తర్వాత ఇండికేటర్ మళ్ళీ చూపిస్తుంది మైనస్. దేనికైనా ప్రీహీట్ కంపల్సరీ, కర్రీస్ ఇలా రైస్కి తప్ప. దానికి ప్రీహీటింగ్ కంపల్సరీ, దీనికి డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. Oh. ప్రీహీటింగ్ ఏమి ఉండదు. ఓకే. ఇప్పుడు మీరు పప్పు లైక్ తాలింపు వేసి పప్పు ఉంటారు అనుకోండి, ఫస్ట్ ఈ పాట్ పెట్టుకున్నారు, దీనికి ప్రీహీట్ చేసుకొని తాలింపు వేస్తారు. తాలింపు వేసిన తర్వాత ఆనియన్ వేస్తారు. వేసిన తర్వాత అప్పుడు పప్పు యాడ్ చేసి వాటర్ యాడ్ చేసేసుకొని డైరెక్ట్ పెట్టేసుకోవాలి. డైరెక్ట్ ఇట్లా పెట్టేసుకోవాలి, అయిపోతుంది. దాని తర్వాత పప్పు కాబట్టి టర్బోలో 2 minutes పెట్టుకుంటాం. 2 minutes పెట్టుకుంటాం. ఇంతవరకు అయిపోయిన తర్వాత మళ్ళీ మైనస్ ఇండికేటర్ చూపిస్తుంది. క్లిక్ చేస్తే 2 minutesలో ప్లస్ ఎందుకు హీట్ కోసం చూపిస్తుంది. మనం ఫ్లేమ్ పెట్టలేదు కాబట్టి ప్లస్ చేసి చూపిస్తుంది, హీట్ కావాలి అని చెప్పేసి. ఇంతవరకు అయిపోయిన తర్వాత ఇండికేటర్ అది మైనస్ రాగానే క్లిక్ చేసుకుంటే 2 minutesలో కుకింగ్ కంప్లీట్ అవుతుంది. ఆఫ్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 5 minutesకి స్టీమ్ రిలీజ్ అవుతుంది, లేదంటే మీరు రిలీజ్ చేసుకోవచ్చు 5 minutes తర్వాత. ఓపెన్ చేసేసుకోవాలి. ఈవెన్ హారిజాంటల్ గా ఉంటే లాక్, వర్టికల్ గా ఉంటే ఆపోజిట్ గా ఉంటే ఓపెన్. ఇది ఓకే. అండ్ యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉంటాయి, దాంట్లో కూడా మీకు ఐడియా వస్తుంది ఎలా. సరే, ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి మీరు పెట్టి చూస్తారు, పడుతుంది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అది వెనకకు వచ్చిన తర్వాత సేమ్ కుక్కర్ ఎలా యూస్ చేస్తామో అంతే. ఇంకా కొంచెం వెనక వచ్చిన తర్వాత అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీదే పెట్టకండి, పొయ్యి పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే హీట్ ఉంటుంది కదా, అందుకని తొందరగా వెనక్కి రాదు. ఇంకేస్ ఎమర్జెన్సీ 5 minutes తర్వాత కూడా అంటే ప్రీ ప్రెజరైజ్ అవ్వలేదు, ఎమర్జెన్సీ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ ప్రెస్ చేసుకుంటే కొంచెం స్టీమ్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఓకే. అదే టర్బోకి వచ్చేసి ఇప్పుడు ఇది ఓపెన్, ఇది ఇలా తిప్పితే క్లోజ్ చేయాలి. ఓకే. ఈక్వల్ గా ఉంటే క్లోజ్, ఇది ఓపెన్.